దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరి మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనే విశ్వాసంతో ఈ పునరుద్ధాన దినమున దేవుడు మనకి ఇవ్వబోయే వాక్యాన్ని చదువుకుని కొంత ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 10 నుంచి దేవుని చిత్తమైతే 23 వరకు. 10 నుంచి, నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రి అయినను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ తల్లిదండ్రుల గురించి వ్రాస్తున్నాడు. ఇక్కడ ప్రభు నీ తల్లినైనను నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి ఏమవుతుందట? మరణ శిక్ష విధింపవలనని మోషే చెప్పెను గదా. ఇశ్రాయేలు ప్రజల యొక్క నాయకుడైనటువంటి మోషే గారు చెప్పారు ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో మీ తల్లిదండ్రులు గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి, వారికి లోబడి ఉండాలి అని చెప్పినప్పుడు వాళ్ళకి లోబడి లేకపోవటాన్ని బట్టి ఈ వాక్యము ఆయన రాసిపెట్టాడు నిర్గమాకాండము, సంఖ్యాకాండములో. ఏమండి? సో ప్రభు మాట సత్యమని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. తల్లిదండ్రులను నీవు దీర్ఘాయుష్మంతుడు వదినట్లు తల్లిని తండ్రిని సన్మానించమని 10 ఆజ్ఞలలో, మోషేకిచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ దేవుడు చెప్పాడు. అది మనం తప్పకుండా పాటించాలి, లేకపోతే మనకు మరణశిక్ష వస్తుందని ఇక్కడ నూతన నిబంధన మనం చదువుకున్న గ్రంథంలో మనం చూసాం. సువార్త పాఠంలో మార్కు రాస్తున్నాడు. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఇలాంటివి అనేకమైనవి చేస్తున్నారు వీరని ఇశ్రాయేలు ప్రజలకు మోషే కాలంలో చెప్పాడు. నేడు మరి కృపకాలంలో దేవుడు చెప్తున్నాడు. మీ పితరుల యొక్క పారంపర్యాచారాలు ఎందుకు వాటిని అనుసరిస్తారు? దేవుని వాక్యాన్ని ఎందుకు నిరర్ధకము చేస్తున్నారు? మీరు దేవుని వాక్యము నిరర్ధకం చేస్తున్నారు గనుకనే మీ పితరుల పారంపర్యాచారాన్ని అనుసరిస్తున్నారు అని ఇక్కడ సువార్తికుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పారు. అనేకమైనటువంటి కార్యాలు, కలాపాలు, మనుషుల యొక్క పారంపర్యాచారాలు ఇవన్నీ తీసుకొచ్చి వాటిని అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. ఇది తప్పు అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఈ ఉదయకాలం. అప్పుడు ఆయన జనసమూహములను మరల
తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ప్రభువారు పిలిచారు వాళ్ళందరినీ మరొకసారి. వాళ్ళందరినీ పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించండి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏది లేదు. దేవునికి స్తోత్రం. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏది లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయను. గుర్తుపెట్టుకోండి, వెలుపల నుంచి లోనికి వెళ్ళి మనుషుని అపవిత్రపరిచేది ఏది కూడా లేదు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నట్టుగా నీ హృదయములో ఉండే వస్తున్నాయి అన్నీ కూడా. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, లోపల నుండి బయలు వెళ్ళునవి మనుష్యుని అపవిత్రునిగా చేయునెను. ఆయన జనసమూహములను విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా, ఏంటి ప్రభా ఈ ఉపమానం చెప్పావు కదా, దీని అర్థం ఏంటి? వాళ్ళకి అర్థమై ఏడిస్తే కదా, వాళ్ళకి అర్థం అవ్వలేదు. అలాగే కొంతమందికి అర్థం కాదు, సంఘంలో ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారు అర్థం కాకుండా బ్రతుకుతున్నారు చాలామంది. గుడ్డెద్దెల్లి చేలో పడినట్టుగానే ఉంటుంది పరిస్థితి. వచ్చేసి చెప్పింది వినేసి వెళ్ళిపోవటమే. కానీ ఎందుకు ఇలా జరుగుతుందనే ఆలోచన మనుషులకి ఉండటం లేదు. ఈ దినాల్లో అంధత్వంతో నింపబడిపోయారు, గుడ్డితనంతో నింపబడిపోయారు. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఏ విధంగా ఉంటుంది పరిస్థితులని, సమాజము, సంఘాలు, మరి వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటున్నాయి అనేది గమనించలేకపోతున్నారు ప్రజలు. నా ప్రియమైన వాళ్ళారా, గ్రహించండి. దేవుని వాక్యం చేత గ్రహించండి. దేవుని వాక్యం చేత తెలుసుకోండి. దేవుని వాక్యం చేత ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోండి దేవుని వాక్యమును బట్టి. అది ప్రభువారు కోరుతున్నాడు ఆయన. అంతేగాని మనకి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అది తప్పని దేవుని వాక్యం ఖండిస్తుంది. తల్లిదండ్రులను గౌరవించాలి, పారంపర్యాచారాలను పక్కన పెట్టి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని ఈ ఉదయకాలపు వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పితరుల యొక్క పారంపర్యాచారాలను పక్కన పెట్టండి, దేవుని వాక్యానికి స్థానం ఇవ్వండి. దేవుని వాక్యం నిరర్ధకం కాకుండా చూసుకోండి. వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యానుసారంగా మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన వారు, బయట నుంచి వెళ్ళింది లోపలికి ఏది కూడా అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వస్తుందే, వాటి వలన మనం అపవిత్రపరచబడతామని దేవుడు స్వయంగా యేసయ్య చెప్పిన మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మనం మార్కు సువార్త 7వ అధ్యాయం మరి 10వ వచనం నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. 5వ వచనం వరకు చదువుకుంటూ వచ్చాం. 17వ వచనం చదివితే, ఆయన జనసమూహంలోని విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడిగగా ఆయన వారితో ఇట్లనెను. 18వ వచనం, మీరును ఎంత అవివేకులై ఉన్నారా. క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు శిష్యులకి యేసయ్య. వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచను. ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ
అపవిత్రపరచును. మనుష్యునిలో నుండి బయలుదేరునది మనుష్యుని అపవిత్రపరచును. మనుష్యునిలో నుండి వెళ్ళేది, బయటికి వెళ్ళేది, అది అపవిత్రపరుస్తుంది. దేవుని నోటి నుండి వచ్చేది పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని నోటి నుండి వచ్చేది ప్రతిది మాట వలన మనిషి బ్రతుకుతాడు, జీవిస్తాడు. 21వ వచనం, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. లోపల నుండి వచ్చి అనేకమైన ఉన్నాయి. ఈ క్వాలిటీలన్నీ ఉన్నాయి. ఈ లక్షణాలు మనం చదువుకున్నాం. ఏంటయి? మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు. ఏంట దురాలోచనలు? చారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, ప్రకృతిని, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఎన్నున్నాయండి ఇక్కడ? దురాలోచనలు. జారత్వము నెంబర్ 1, దొంగతనం 2, నరహత్య 3, వ్యభిచారము 4, లోభములు 5, చెడుతనము 6, కృత్రిమములు 7, కామవికారము 8, మత్సరము 9, దేవదూషణ 10, అహంభావము 11, అవివేకము 12. ఈ 12 విషయాలు మనుష్యులోండి అపవిత్రపరుస్తాయి. వీటిని మనం తీసివేసుకోవాలని ఈ ఉదయకాలం ప్రభు వారు మనకు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. వాళ్ళకి అర్థమైందా? అప్పుడు సీను మీకు అర్థమైందా? వినేవారికి దేవుని మాటలు మనం వెనుకట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రంతా కాపాడి భద్రపరిచి ఉదయకాలం ఇచ్చారు. వచ్చిన మాత్రం స్తోత్రం. డ్యూటీకి వెళ్ళిన బిడ్డలందరికీ డ్రైవింగ్లో, పనులు, రాకపోలు కాపాడి భద్రపరిచి ఇజ్రాయెల్ దేశం, ఎరుషలేం, అమెరికా, కెనడా దేశం, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారుమనసు దయచేయండి. గల్ఫ్ దేశాలు, దేశపు రాజులకు, దేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ, విమోచన దయచేయండి. కృప చొప్పున కాపాల్చి నడిపించమని, సంతానం లేని వారి సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి. హాస్పిటల్లో రోగులు ముట్టి స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారు విడిపించండి. ప్రయాణం వెళ్తున్న వారు, వస్తున్న వారు రాకపోతే కాపాడి భద్రపరచమని ఇచ్చినాం. సహాయం చేయండి. కృప చొప్పున ఆయన ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకున్నారో వారికి నా శుభాలు తెలియజేస్తున్నారు. ఎవరైతే తోబుట్టును పోగొట్టుకున్నారో వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారిని ఆదరించండి, ధైర్యపరిచి, బలపరచమని, మహిమ పొందమని, ఘనత పొందమని, మమ్మల్ని కొనిగాల హస్తాలకు అప్పగించుకోండి. దినచర్యంతో తోడండి. నాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచండి, కాపాడించి నడిపించండి. ఈ వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు షేర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన టీసీఎఫ్ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయమని, సంఘం చుట్టూ మీద కంచి వేసి కాపాడి భద్రపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామములో అడిగి వెళ్ళుకొచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కార్యాల సహవాసం, కాపుదల, భద్రత మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గడ్డం దోహకత దేవుని మీద బుద్ధిరాత్రి కలుసుకున్నాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆమేన్. ఆమేన్. షాలోమ్.